నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం. విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి. మిలిటరీ కాలనీలో మహిళలతో మమేకం. స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించిన సచీదేవి, శ్రీకావ్య. 2 నెలలు కష్టపడండి, 5 ఏళ్లు మీకు అండగా ఉంటానన్న వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ప్రణీత్ రెడ్డి. జిల్లాలో పటిష్ట భద్రతా చర్యల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం తొలి పరీక్ష సందర్భంగా నగరంలోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రంలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలోని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రోజు మార్చి రోజు ఇంటర్ మొదటి, 2వ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొలి రోజు పరీక్షలో 95% పైగా విద్యార్థులు హాజరయ్యారన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, జిరాక్స్ సెంటర్లు లేకుండా మూసివేయించినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షా కేంద్రాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మొదటి రోజు. ఈ రోజు నుంచి నెక్స్ట్ 18 డేస్ ఈ కార్యక్రమం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ఈ +1 అండ్ +2 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపుగా 24,900 మంది మన జిల్లాలో అపియర్ అవుతున్నారు ఎగ్జామ్లో. ఇలా మార్నింగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ ఫాలోడ్ బై సెకండ్ ఇయర్. దీంట్లో ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 69 సెంటర్స్ మన జిల్లాలో అలొకేట్ చేశాము. 69 సెంటర్స్లో ఇవాళ వన్ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ ఒంగోలులో నారాయణ కాలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 600 మంది టోటల్ అపియర్ అవునట్లు. దాంట్లో ఒక 25 మెంబర్స్ వరకు యాబ్సెంట్ అవ్వడం జరుగుతుంది. దాదాపుగా 95 to 96% అటెండెన్స్ ప్రజెంట్గా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క రూమ్స్ కూడా అట్లీస్ట్ 2 ఇన్విజిలేటర్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ అండ్ ఇది బందోబస్తు పగడబందీ ఉన్న వలన ఎట్లాంటి ఇప్పుడు దాకా ఫస్ట్ రోజు ఎట్లాంటి రూమర్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ కానీ ఇప్పుడు దాకా మనకి రిజిస్టర్ అవ్వలేదు. ఇట్స్ అ గుడ్ బిగినింగ్. ఈ నెక్స్ట్ రాబోయిన ఈ 3 వీక్స్లో కూడా జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ అండ్ ఇన్విజిలేటర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటుంది. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ చాలా పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా జరపడానికి అన్ని చర్యలు తీసుకోవడం. అందరికీ కూడా ఫస్ట్ ఫ్రిస్కింగ్ చేసేసి వాళ్ళకి ఎట్లాంటి మెటీరియల్స్, స్టడీ మెటీరియల్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పేపర్ బిట్స్ కానీ ఆర్ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, ఎనీ బ్లూటూత్ డివైసెస్ అన్నీ కూడా ఇక్కడే ఫ్రిస్కింగ్ చేసి పెట్టి వెళ్ళడం జరుగుతుంది. గర్ల్స్కి సెపరేట్గా, బాయ్స్ సెపరేట్గా ఫ్రిస్కింగ్ ఛాంబర్స్ ఏర్పాటు చేశాము. సో ఇది అయిన తర్వాత ఇన్విజిలేటర్స్ మరొకసారి చెక్ చేసుకొని క్లాస్ రూమ్స్ వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కూడా సీసీటీవీ కెమెరా ఫిట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈ కంట్రోల్ రూమ్లో పెట్టి చూడడం జరుగుతుంది. సో ఈ ఫీడ్
డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ప్లస్ స్టేట్ కంట్రోల్ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ 69 సెంటర్స్కి ఉన్న ఫీడ్ కూడా ప్రతి ఒక్క కంట్రోల్ రూమ్లో ఉంటున్న నోడల్ ఆఫీసర్స్ చూడడం జరుగుతుంది. ఈ చుట్టూ ఉన్న ఫోటో కాపియర్స్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింటింగ్ డివైసెస్ అన్నీ కూడా 100 మీటర్స్ పెరిమీటర్లు ఎవరూ ఉండకుండా అదన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. తహసీల్దార్స్ ఆల్రెడీ 144 సెక్షన్స్ పెట్టేసి అదన్నీ కూడా జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 44,733 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో మొదటి సంవత్సరం 21,570 మంది, రెండవ సంవత్సరం 23,163 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం ఇంటర్ బోర్డు అధికారులు 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణకు 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 69 మంది డిపార్ట్మెంట్ ఆఫీసులను నియమించారు. వీరితో పాటు సిట్టింగ్ స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. తొలి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రతి విద్యార్థిని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అక్కడి సిబ్బంది విద్యార్థుల హాల్ టికెట్లను 1కి 2 సార్లు పరిశీలించిన మీదటనే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పూర్తిగా కంటి చూపు సమస్య ఉన్న విద్యార్థులకు బోర్డు అనుమతితో ప్రత్యేకంగా సహాయకారులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష ప్రారంభమైన 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించడంతో నిర్ణీత సమయానికి చేరుకున్న కొంతమంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోకి పరుగులు తీశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాల్లో ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకున్నారు. కాలేజీ సిబ్బంది ఐడెంటిటీ కార్డులను చెక్ చేసిన తర్వాతనే పోలీసులు వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. सर्वे స్క్రైబా మీరు థ్యాంక్ యూ. పట్టుకో వెళ్తున్నాడు, బాగానే వెళ్ళిపోతున్నాడు. మొత్తం ఉండదు.
మీరు ఫస్ట్ రూమ్లో ఉన్నారు. నగరంలోని 33వ డివిజన్లోని మిలిటరీ కాలనీలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి కోడలు శ్రీకావ్యలు ప్రారంభించిన మహిళలతో మమేకం స్త్రీశక్తితో సచీదేవి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతకుమారి భాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పందింటి జేమ్స్ ఆధ్వర్యంలో ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్నారు. సచీదేవి శ్రీకావ్య మహిళలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మరోమారు వాసనను గెలిపించేందుకు ముందుకు రావాలన్నారు. కోఆప్షన్ మెంబర్ రషీదా, షేక్ నాగూర్, మోదేపల్లి సుబ్బారెడ్డి, డివిజన్ నాయకులు నాగూర్, జయరామిరెడ్డి, కార్పొరేటర్ల తాడి కృష్ణలత, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, వేమూరు భవానీ, నీలం రాజు, సరోజ, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, ఆగ్రోస్ డైరెక్టర్ పురిని ప్రభావతి, సాహిత్య అకాడమీ డైరెక్టర్ బొప్పరాజ జ్యోతి, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి బత్తుల మరియమ్మ, తూము పద్మ, అంజలి, కృష్ణవేణి, వెంకటరత్నం, కోటేశ్వరమ్మ, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు గోవర్ధన్ పాల్గొన్నారు. ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఓ బాలినేని వాసన్న, ఓ బాలినేని వాసన్న. ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతానందిస్తూ ఒంగోలు రక్షకుడై, జగమంతా సైనికుడై, మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఏ స్వార్థం ఎరుగనివాడు, పార్టీలే మారనివాడు, రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు తనదంటూ, ప్రతి ఇల్లు తానంటూ, కదిలొచ్చను జనరథమై వాసన్న. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్న చూపించుకొని మందులు కూడా ఇస్తున్నారు. పొద్దున్నే పిల్లల్ని దింపమానండి. మాకు ఇల్లు కూడా పెట్టుకోలేదా? ఇంటికి పెట్టుకుంటే రాలేదు మాకు. వస్తాయి మళ్ళీ పెట్టుకోండి.
ఎడంగా ఉండదు కొద్దిగా ఉండు తర్వాత నువ్వు లాస్ట్లో వద్దులే 10-11 ఇచ్చిద్ది ముందు ముందు అది కానీ శోభ అంటే అటువైపు కొంచెం వెనక్కి పెట్టండి అవురా నువ్వు వెళ్ళమ్మా పక్కనమ్మా ఇటు తిరుగమ్మా పాప ఇటు తిరుగు అప్పుడు కింద పడుతుంది అది మరి మొత్తం వేసేయి గెలిపించండి పైన జగన్ అన్న ఇక్కడ వాసన్న ఇద్దరు వస్తే మీకు మళ్ళీ గుర్తుకోటేయండి వాసనని గెలిపించండి పథకాలు కంటిన్యూ చేసుకోండి జగన్ అన్న వాసన్న అంటే మళ్ళీ మీకు పథకాలు కంటిన్యూ అవుతుంది అమెరికన్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడిసిన్, యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడిసిన్ మన ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని ముందుకు వెళితే మీరు మంచి డాక్టర్లుగా సక్సెస్ అవుతారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ ఝాన్సీ ఉద్బోధించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల 2018 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవం వేడుకలు కాలేజీ ఆవరణలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం పేషెంట్స్ వస్తే వారిని గైడ్ చేయాల్సిన పరిస్థితిలో డాక్టర్లు ఉన్నారని ఝాన్సీ అన్నారు. పేషెంట్ చేతిలో గూగుల్ ఉందని, దాంతో వారంతా అప్డేటెడ్గా ఉంటున్న విషయాన్ని ఝాన్సీ గుర్తు చేశారు. ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మీరంతా రూరల్, గవర్నమెంట్, ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్న వైద్య రంగానికి సంబంధించి కొత్తగా వచ్చే ప్రతి విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్లుగా మీరు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని, మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ఆకాంక్షించారు. అదే సమయంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు కూడా మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల అనాటమీ విభాగాధిపతి సుధాకర్ బాబు ఎంబీబీఎస్ పూర్తి చేసి బయటికి వస్తున్న విద్యార్థులను అభినందించారు. మన గోల్స్ ఫిక్స్ చేసుకునేటప్పుడే మన యాటిట్యూడ్ అనేది కూడా ఫిక్స్ అయిపోవాలనేది నేను అనుకుంటున్నాను. యాజ్ ఏ డాక్టర్ మీరందరూ కూడా మీకంతా కూడా డిజిటల్ టెక్నాలజీ, మీరందరూ నేను ఏదైనా చెప్పానంటే మా అబ్బాయి వెంటనే చెప్తాడు, మమ్మీ ఇది ఇలాగా. మెడికోగా మీరు చాలా ఆనందంగా ఈ క్యాంపస్ లో మీ లైఫ్ ని స్పెండ్ చేసి ఉంటారు. ఆ గోల్డెన్ మూమెంట్స్ అన్ని వదిలేసి ఒక డాక్టర్ గా మీరు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. గోల్డెన్ మూమెంట్స్ ఇవి ఉండొచ్చు, ఫ్యూచర్ లో కూడా ఇంకా చాలా మూమెంట్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు మనకి ఒక డాక్టర్ కి మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అంటూ సెపరేట్ గా ఏది ఉండదు. అలాంటివి ఏవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. మీరు ఈ రోజు నుంచి ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అంటే తర్ఫీదు పొందినటువంటి, శిక్షణ పొందినటువంటి మెడికల్ అంటే మన భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోగలిగే డాక్టర్. సో దట్ ఈస్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అన్నమాట. సో దానికి ఒక 5 లక్షణాలు ఉంటాయి. ఏంటంటే 2 Cలు, 2 Lలు, 1 P. ఒక C ఏంటంటే గుడ్ క్లినీషియన్ అంటే మంచి డాక్టర్గా. రెండవది గుడ్ కమ్యూనికేటర్ అంటే మంచి వక్త, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ కన్విన్సింగ్ గా మాట్లాడుతూ నీ హృదయంలోని, నీ మనసులోని మాట ఎదుటోళ్ళు అర్థం చేసుకుంటూ నీ భాష. ఒక C ఏంటంటే అంటే కమ్యూనికేటర్, ని క్లినీషియన్. ఇక L అంటే ఏంటంటే గుడ్ లీడర్. సో ఒక డాక్టర్ గా బయటికి వెళ్తున్నారు, ఒక లీడర్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. అలాగే ఒక ప్రొవోకేటివ్ అంటే మంచి అడ్వైజబుల్, ఒక మంచి 2 నెలలు కష్టపడండి, 5 ఏళ్లు మీకు అండగా ఉంటా అని వైసీపీ యువనేత, శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. కబాడిపాలెం 13వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన కరమాల కోటిరత్నం వారి కుమారుడు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీగా బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. కర్నూలు రోడ్ నుంచి కబాడిపాలెం జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
వాస్తవానికి నిదర్శనంగా నిలుద్దామని మోసపుచ్చే వ్యక్తులకు సరైన గుణపాఠం చెప్పేందుకు 2 నెలల పాటు కష్టపడాలని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు మీకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ కట్టా సుధాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి మంత్రి రావెళ్ల కిషోర్ బాబు నెల్లూరు బస్టాండ్లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో అంబేద్కర్ ఓపెన్ ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే దానిని అడ్డుకున్న వ్యక్తి దామచల జనార్దన్ రావు అని అన్నారు. తాము నేడు పరాయి ఇంటి నుంచి సొంతింటికి చేరుతున్నామన్న ఆనందం నెలకొందని రాజీవ్ అన్నారు. కట్టా సుధాకర్, కట్టా రాజీవ్, కనమాల సెలవరాజ్, ఊలా జాన్సన్, ఊలా సురేష్ బాబు, కనమాల సుధాకర్, కనమాల యేసుదాస్, పొనుగుపాటి కిషోర్, ఎద్దు బుజ్జి, కనమాల రాజనాల తదితరులు పార్టీలో చేరారు. 13వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల, డివిజన్ అధ్యక్షుడు మాసవల్లి సూర్య, రాజేష్ పార్టీలో చేరిన వారికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భూమినేని మురళి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు చింతగుంట్ల సువర్ణ, పట్టార బంగారం, కె సాయి, వైసీపీ సీనియర్ నాయకులు అంగళకుర్తి రవి పాల్గొన్నారు. కనమల సునీత గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. నుంచి పార్టీలో చేరుతున్న కనమాల కోటరత్నం గారికి మన ప్రణీత్ రెడ్డి అన్న సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వైసీపీ పార్టీలోకి కట్ట రాజీవ్ గారు వారిని కూడా ప్రణీత్ రెడ్డి అన్న కండవాతో సత్కరించి మన వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అందరూ క్లాప్స్ ఎంకరేజ్ చేయాలి. మన వైఎస్ఆర్సీపీ పార్టీలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. కనమాల సుధాకర్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన మధ్య పెద్దలు గౌరవనీయులు కట్ట కృష్ణ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మన బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ నుంచి కానీ అతను వద్దు అని మా మీద వ్యతిరేకంగా తెలుగుదేశం కార్పొరేటర్కి పెట్టి 320 ఓట్లు స్వయంగా తెచ్చుకున్నాడు. అలాంటి వాడిని కనీసం పలకరించావా నువ్వు? ఏమయ్యాడు నా కోసం పనిచేశాడని? అలాంటి మనస్తత్వం ఇది. నువ్వు దళితుల గురించి మా వాసుగారిని గురించి మాట్లాడే అర్హత నీకుందా అని నేను సవాల్ చేస్తున్నా. ఈ కార్యక్రమానికి మీరు అందరూ త్వరగా కావాలి. వారిని ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. అలాగే మన మధ్యలో కిషోర్ అన్న గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. రాజీ వీళ్ళు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీకి కోతరత్నం గారు వీళ్ళు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీకి ఒక పిల్లర్స్ లాగా పనిచేశారు ఈ కబడ్డీ పొలంలో. సో వీళ్ళందరూ అందరూ వాళ్ళే అక్కడ ఏం లేదు ఫ్యూచర్ అని తెలుసుకొని మరి వైసీపీకి రావడం జరిగింది. నేను ఈ సమక్షంలో అందరికి మాట కూడా ఇచ్చాను. ఈ 2 months మా కోసం కష్టపడండి, నెక్స్ట్ 5 years మేము మీకు సేవ చేస్తామని. అట్లాగే వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ వీళ్ళే లీడర్స్ లాగా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి, వాళ్ళు మ్యాక్సిమం వచ్చేసారు. సో ఇంకా కబడ్డీ పొలంలో ఎప్పుడు రాని మెజార్టీ రాబోతుంది మా నాన్నగారికి. సో ఇది హిస్టరీ. 2024 చూస్తారు రిజల్ట్ తర్వాత. నాన్న మంచి మెజార్టీ గెలవబోతున్నారు. సో ఇది జస్ట్ ఫస్ట్ ఒక స్టెప్. ఇంకా వీళ్ళు ఇంకా ప్రతి టౌన్లో ప్రతి డివిజన్లో పనిచేస్తారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1 monthలో క్లియర్గా చాలా వేవ్ వచ్చేస్తుంది వైసీపీ వైపు. ఇది పువర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్ క్లియర్గా చెప్తా ఉన్నా చాలాసార్లు.
ఈ జగనన్న స్కీమ్స్ వరల్డ్ వైడ్ ఒక మోడల్ లాగా పోతుంది. ఆయన ప్రతి స్టేటు ఈ సచివాలయం ఈ వ్యవస్థని కాపీ చేయబోతుంది. ఇది ఒక రోల్ మోడల్ అయితే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది జాయిన్ అయినందుకు. వెళ్ళాము అని తర్వాత బాధపడ్డాము. మా సొంత ఇంటి నుంచి వేరే అద్దెంటికి వెళ్ళినట్టుంది. ఎంతగానో మరి పని చేసాం, కష్టపడ్డాం, సొంత డబ్బులు పెట్టుకొని అన్నీ చేసాం. కానీ ఏ రోజు కూడా మేమేమో తెలివిగా తప్పు చేసాం. మా తండ్రి గారిని కూడా ఎదిరించి ఏదో అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది అతని వ్యక్తిత్వం ఎలాంటిదో. మరి అందరూ చెప్పిన మాటలు విని, అలాగే మా అమ్మ చనిపోయిన రోజు కూడా కనీసం వస్తున్నానని చెప్పి కొద్దిసేపు ఆపాక దారిలో ఫోన్ చేసి, నువ్వు ప్రణీత్ బాబుతో టచ్లో ఉన్నావంట కదా రాజీవు, నేను క్షమించు, నేను రాలేకపోతున్నాను. చూడండి ఎంత నీచమైన ఆలోచన అతనిది. దానికి మా అమ్మ చనిపోయిన బాధలో నేనుంటే ఆ బాధలో ఇంకో బాధగా అతను మరి ఆ ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పి, నువ్వు ప్రణీత్ బాబులో టచ్లో ఉన్నావంట కదా, నేను రావట్లేదని చెప్పినప్పుడు మరి నాకు జీవితం మీదే నాకు అసలు అతన్ని ఎందుకు ఇట్లా చేసామని అప్పుడు అనిపించింది. కానీ మరి ప్రణీత్ అన్న, వాసన అంటే చాలా ప్రాణం నాకు. మరి ప్రణీత్ అన్న నేను అడిగిన పని ఏది కాదని లేదు. మరి పోలీస్ స్టేషన్ విషయంలో కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలన్నప్పుడు ముందుగానే అన్న నాకు చెప్పు, మీరెవరు కూడా ఎవరి ద్వారా కూడా రావద్దు, డైరెక్ట్గా మీరే వచ్చేయండి అని నాకు మురళన్న కానీ ముందుండి ఎంతగానో, అలాగే సాంబయ్య అన్న అయితే నన్ను చాలా ఉత్సాహపరిచాడు. అన్నకు ఒకసారి అందరు గట్టి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మేము 20 లక్షలు 30 లక్షలు తీసుకుని టేబుల్ మీద పెట్టిన ఎవరు కూడా మరి కాదనలేక, మరి ఎందుకు చెప్తున్నానంటే మనిషి వ్యక్తిత్వం అలాంటిది. ఏదో చేయాలని కాదు కానీ మాట్లాడాలని కానీ అన్న ఉన్న మంచితనం బట్టి అన్న మీరు అన్నను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా. మరి వచ్చే ఎలక్షన్లో మేమందరం గట్టిగా పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి మేమంతా మీ వెంటే ఉంటున్నాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్ అన్న. డాక్టర్ కావాలనేది అనేక మంది విద్యార్థులకు డ్రీమ్. 5.5 ఏళ్ల కోర్సు పూర్తి చేసి డాక్టర్గా పట్టా తీసుకుంటుంటే ఆనందానికి అవధులు ఉండవు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన 2018 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులు అదే అనుభూతిని పొందారు. తమ కుటుంబ సభ్యులతో ఆనంద గడిలను పంచుకున్నారు. 2018 ఎంబీబీఎస్ పూర్తి చేసిన బ్యాచ్కు కళాశాల ఆవరణంలో పండుగ వాతావరణంలో స్నాతకోత్సవం జరిగింది. పట్టా పొంది ప్రతిజ్ఞ చేసే సమయంలో డాక్టర్లుగా సమాజంలో అడుగుపెడుతున్న విద్యార్థులు ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అంతకు ముందుగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులతో వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ ఝాన్సీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయకులతో కలిసి ప్రిన్సిపల్ ఏడుకొండలరావు పట్టా మెడల్స్ అందించారు. పట్టా పొందిన వైద్య విద్యార్థుల కుటుంబ సభ్యులందరినీ వేదికపైకి పిలిచి పట్టా అందించారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాటం జరిగింది. ఈ సందర్భంగా వైద్య విద్యార్థిని సిరివెన్నెల ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం అలరించింది. Type of self-control, submitting myself to my guru, that means teachers, with complete dedicated feeling. I shall act like son aithe sonnu, daughter aithe daughter. I shall act like son or daughter for his or her welfare and happiness. My action shall be guarded, service oriented and free from indiscipline and envy. Obedient, humble, constantly contemplative and calm. I shall aim my full efforts, beneficial and polite words, and using my past experience, I shall act keeping in mind. మన సొసైటీలో చాలా చాలా ఎడిక్షన్స్ అనేవి ప్రబలిపోతున్నాయి. ఆగితే ఇటువంటి
We are certified with our MBBS graduate certificates. We are so glad to celebrate here, and we are very thankful to our NIMS Medical College and our ఈ ఫీల్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇది లైఫ్లో ఒకసారి వచ్చే మూమెంట్. నాకు మాటలు కూడా రావాలి చెప్పాలి. నెక్స్ట్ మీ గోల్? నేను ఎంఎస్ తీసుకున్నాను, ఆర్థోపెడిషన్. ఎంఎస్ ఆర్థో. ఓకే 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 చెప్పండి. మా ఇంటి కొమ్మలవాడ శ్రీనివాసరావు, సత్తనపల్లి నియోజకవర్గం, ఉప్పలపాడు గ్రామం, పల్నాడు జిల్లా. మేము ఒక రైతు కుటుంబంలో పుట్టినాము. ఒంగోలులో గత 3 రోజులుగా హైదరీ క్లబ్లో జరుగుతున్న నాటకోత్సవాలు ఉత్సాహంగా ముగిశాయి. నాటక రచయిత గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన పక్కింటి మొగుడు నాటిక హాస్యభరితంగా కొనసాగింది. ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పడమటి గాలి నాటకంపై రూపొందించినది సెన్సేషన్ ఆఫ్ పడమటి గాలి డాక్యుమెంటరీని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. గ్రామీణ వాతావరణానికి, రైతుల జీవనానికి, యువత పాశ్చాత్య పోకడలకు దర్పణం పట్టేలా నాటకాన్ని రచించిన పాటిబండ్ల ఆనందరావు అభినందనీయులని జేసీ గోపాలకృష్ణ అన్నారు. రచయిత పాటిబండ్ల ఆనందరావు మాట్లాడుతూ పడిమిటి గాలి నాటిక 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట ప్రదర్శితమై సంచలనం సృష్టించిందన్నారు. దీని వెనుక నటీనటులు, సాంకేతిక వర్గం చేసిన కృషి ఎంతో గొప్పదని చెప్పారు. నాటకాన్ని 25 సంవత్సరాలు గడిచినా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ అంగళకుర్తి విద్యాసాగర్ ఈ డాక్యుమెంటరీని రూపొందించగా శ్యామ్ చదలవాడ దర్శకత్వం వహించారు. అనంతరం ప్రదర్శించిన పక్కింటి మొగుడు నాటిక ఇతరుల అవసరాలను అవకాశంగా తీసుకుని ఎదుటి వారిని బ్లాక్మెయిల్ చేయడం తప్పనే సారాంశంతో వివిధ పాత్రల మధ్య హాస్యభరితమైన సంభాషణలు, కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో కొనసాగింది. ఓ తాతగారు, బామ్మగారు తమ ఆస్తికి వీలునామా రాసి చనిపోగా ఆ ఆస్తిని ఆయన వారసులకు అందజేయడానికి వచ్చిన లాయర్, ఆ కుటుంబ సభ్యుల మధ్య కథ రసవత్తరంగా కొనసాగింది. లాయర్ వచ్చిన సమయంలో ఆస్తిక వారసుడైన మధు ఇంట్లో లేకపోవడంతో కథ వివిధ మలుపులు తిరుగుతుంది. బాలినేని నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ నాటికలో ఎం హర్నాథబాబు, బాలినేని నాగేశ్వరరావు, దేవసేన, యశోద, ఉన్నం వెంకటశేషయ్య, ఎం శ్రీరామూర్తులు అద్భుతంగా నటించారు. నాటికకు శ్రీరమణ సంగీతాన్ని సమకూర్చగా పాటిబండ కమలాకర్ ఆహార్యం, రంగాలంకరణ బాధ్యతలు నిర్వహించారు. పర్చూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు శ్రీ సత్య కేబుల్ ఎండి చుండూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. అతను చాలా మంచివాడండి. అంటే నేను మంచోని కాదు, తాగుబోతుని, తిరుగుబోతుని అందే. మాట్లాడుతున్నాను, బలిసిందే నీకు. ఎందుకు కొడుతున్నారు? ఆడవాళ్ళు కొట్టడానికి సిగ్గులేదు? నా పిల్లల్ని నేను కొట్టుకుంటున్నా, నీకేంటి నెప్పి? అయినా నీ పిల్లాన్ని కొట్టలేదుగా. చూడండి, మీరు చేస్తుందే బాగోలేదు. అవును, నా పిల్లాము నా ఇష్టం. కొట్టుకుంటా, తిట్టుకుంటా, చంపుకుంటా, నరుక్కుంటా, అనటానికి మీరెవరు? ఎంత నీ పెళ్ళామైనా కొట్టుకుంటా, తిట్టుకుంటా, చంపుకుంటా, నరుక్కుంటా అంటే ఎవరు ఊరుకోరు. సాటి మనిషిగా అడ్డుకుంటాం, పోలీసు రిపోర్ట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తాం. పోలీసు రిపోర్ట్ ఇచ్చి జైలు పంపిస్తారంటే జైలు నన్ను కొడతారేంటండి? ఏంది నోరు లేస్తుందే? ఎలా చూసుకునేనా? ఎలా చూసుకునే? ఇంకొక దెబ్బ దాని ఒంటి మీద పెడితే నేను ఊరుకోను. ఆయన కాబట్టి పోలీస్ రిపోర్ట్ ఇస్తానన్నారు. అదే నేనైతేనా? నువ్వైతే ఏందమ్మా, ఏం చేస్తా? కాళ్ళు చేతులు విరగొట్టి పొయ్యిలో పెడతాను. మగాన్ని కొడతావా? డౌటా? అరే తాగుబోతుంటే నీకు చూసావా? నీ ఫ్రెండ్ వాడిని కొట్టుదంటే ఎంతైనా ఆయన మా ఆయన. కొట్టేవాడు ఎవడైతే ఏంటి, నీ మొగుడైనా నా మొగుడైనా ఒకటే స్త్రీ. ఒక ఆడ స్త్రీ నన్ను కొడతానంటుందే. ఆడవాళ్ళ చేత తన్నులు తినేదాకా తెచ్చుకున్నారు. నువ్వు కూడా వామ్మో, 1, 2, 3 ముగ్గురు ఏకమయ్యారు. కూకబెట్టి కుమ్ముతారేమో. నో, నేను ఈ ఇంట్లో ఉండను కాకుండాను నేను వెళ్ళిపోతాను అంతే. వెళ్ళిపోతాను అంతే. ఉండను కాకుండా వెళ్ళిపోతాను అంతే. ఉండను కాకుండా వెళ్ళిపోతాను అంతే. ఎక్కడికండి? ఎట్లోకే? ఎక్కడికైతే నీకెందుకే? నీకు నీ ఫ్రెండ్ ఉందిగా. అది కాదండి. చూడు, ఇది నా ఫ్యామిలీ విషయం. చూడండి, ఇరుగు పొరుగు అన్నాక చిన్న చిత్తకలు గొడవలు వస్తూ పోతూ ఉంటాయి. అంత మాత్రానికి ఇల్లు వెళ్ళిపోతారా? అవును మధు గారు, నా మాట మా ఫ్యామిలీ మ్యాటర్ కంటే నీ సంగతి చూసుకో. కుమ్ముతా.
ఏందే నీకేం డైలాగ్ లేదా? వేసుకో వేసుకో ఏదోటే. జరిగింది ఏదో జరిగిపోయింది. వీళ్ళు ఈ ఇంట్లో ఉన్నంత కాలం నేను ఈ ఇంట్లో ఉండను. అసలు ఈ ఇంటికి కృష్ణా గోదావరి బేసిస్లో గ్యాస్ చమురు నిక్షేపాలలో మన రాష్ట్రం వాటాకై పోరాడాలని, చమురు నిక్షేపాల వాటాలో మన రాష్ట్రానికి 50% హక్కు ఉందని, మన రాష్ట్ర వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ లభించే అవకాశం ఉందని కృష్ణా గోదావరి బేసిస్ గ్యాస్ చమురు నిక్షేపాల సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కొల్లా రాజమోహన్ అన్నారు. సాధన సమితి ఆధ్వర్యంలో ఒంగోలు ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భం నుండి 2024 జనవరి 7న చమురు ఉత్పత్తి ప్రారంభమైందని రాజమోహన్ తెలిపారు. కృష్ణా గోదావరి బేసిస్లో గ్యాస్తో పాటు చమురు ఉత్పత్తి విలువలు కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చబోతున్నాయని, మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్థిక అభివృద్ధికి చాలా కీలకమైందని విషయం ప్రజలకు తెలియదన్నారు. ప్రజాప్రతినిధులకు తెలిసినా వారి స్వార్థ ప్రయోజనాల కారణంగానే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా స్థానికంగా లభ్యమయ్యే సహజ వనరులను ఉపయోగించుకునే హక్కు ఆ ప్రాంతానికే ఉంటుందన్న సహజ న్యాయసూత్రమన్నారు. సహజ వనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో 50% కేటాయించాలని 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పిందని అన్నారు. వీటన్నింటినీ పక్కన పెట్టి మన రాష్ట్ర అవసరాలు తీర్చకుండా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రకు సముద్ర తీరం నుండి గ్యాస్ తరలిస్తూ ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఓపీడీఆర్ రాష్ట్ర నాయకులు చావలి సుధాకర్, వివిధ పార్టీ ప్రజా సంఘాల నాయకులు దాసరి సుందరం, డాక్టర్ రాజగోపాల్, పివిఆర్ చౌదరి, కె వీరారెడ్డి, మనోహర్, ప్రసాద్, పివి రమణారెడ్డి, కొంగర నరసింహ, సుబ్బారావు, సలార్, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పాల్గొనేటువంటి పార్టీలన్నీ కూడా మేము ఈ ఎన్నికలు ఎట్లా ఉండాలి, ఈ పరిపాలన ఎట్లా ఉండాలి, మా రాజకీయ ఎజెండా అని చెప్పి చర్చిస్తూ ఉన్నది. కాబట్టి చమురు నిక్షేపాలన్నీ కూడా స్థానిక రాష్ట్రాలకి 50% ఇవ్వాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కేజీబీఎస్ ప్రాతిపదికన వస్తున్న నిక్షేపాలన్నీ కూడా రావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించాలి. ఆ తర్వాత మేనిఫెస్టోని ఎట్లా అమలు పరుస్తారనే దాని మీద మళ్ళీ ఆలోచిస్తాం. కాబట్టి ముందు అధికారపూర్వకంగా ప్రకటించాలి. ఈ అంశాలతో వాళ్ళు ఏకీభావన్నా కూడా ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల ముందు ఆ విధంగా రావాలని చెప్పి ఈ ఎజెండాలో ఒక ప్రధాన అంశంగా మనం సూచన చేయడం జరిగింది. దీన్ని అమలు పరచడం కోసం ప్రజల దగ్గరికి ఈ సంకేతాన్ని తీసుకెళ్ళటం, అట్లాగే పార్టీల దగ్గరికి విషయం మీద తీసుకెళ్ళటం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వం వసూలు చేసేటటువంటి జిఎస్టీలో ఎక్కువ సింహభాగం కేంద్రానికి రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ కేంద్రాన్ని బతుకులాడుకోవటం, తాళ్ళు పట్టుకోవటం అనే పరిస్థితిలో ఉంది. 1,00,000 రూపాయలు పన్నులుగా కేంద్రానికి వెళ్తే ఆంధ్రదేశానికి 50,000 మాత్రమే వస్తుంది, 50% వస్తుంది. ఇట్లా మన యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆదాయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫెడరల్ స్ట్రక్చర్ అంతా పోతుంది. మొత్తం ఆదాయాలు ఒత్తిడి ఎవరి మీద ఉంటుంది? ఇక్కడ కనపడేటువంటి మున్సిపాలిటీ మీద, పంచాయతీ మీద, రాష్ట్ర మంత్రుల మీద, రాష్ట్ర అధికారుల మీద మాకు ఆ పని కావాలి, ఈ పని కావాలి, ఒత్తిడి అంతా కూడా ఇక్కడ ఉంటుంది. కానీ ఆదాయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆదాయ వనరులన్నీ కూడా ఒక పక్కకి చేరిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి అన్నిటికన్నా కూడా ఆంధ్ర బడ్జెట్ అంతా 2,70,000 కోట్లు. ఇది ఈ కృష్ణా గోదావరి బేసిన్లో వచ్చేటటువంటి ఆదాయం అంటే కొన్ని వేల లక్షల కోట్లు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ఒక ఫలానా రాజకీయ నాయకత్వం ఇంగ్లీష్లో అయితే క్వాలిటీ అంటాం. ఆ క్వాలిటీ ఒకే ఒక అంశానికి కట్టుబడి ఉందనేటువంటి అభిప్రాయం నాకు. అదేంటంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాలకు సంబంధించి మనము ఏమాత్రము చేయవలసినటువంటి అగత్యం లేదు. అయితే ఎవరైతే కార్పొరేట్ సెక్టర్ ఉన్నారో ఆ కార్పొరేట్ సెక్టర్ అయితే విడిగం చేసేప్పుడైతే వారు ఇచ్చినటువంటి సొమ్ముతోటి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఎన్నికలు నిర్వహించడమే కాకుండా అధికారాన్ని పొందవచ్చు. అధికారాన్ని పొందడమే కాకుండా దోసుకోవచ్చు. ఇంత దుర్మార్గపు పరిస్థితి
శత్రువు కూడా రాకూడదు అనేటటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు మనకన్నా తక్కువగా ఉండేటటువంటి రాష్ట్రాలు. సహజ వనరుల విషయంలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, శ్రమించి సంపాదన చేసే విషయంలో కానీ దాదాపు 10-15 రాష్ట్రాలు మనం దాటిపోయినాయి. మనము అన్నీ కలిగి ఉండి కూడా ఎందుకు ఇతర దుస్థితిలో ఉన్నాము అంటే తలసరి ఆదాయంలో కానీ, వ్యావసాయికంగా కానీ, ఎగుమతులు రాష్ట్రం నుంచి ఇచ్చేటటువంటి ఎగుమతుల విషయంలో కానీ ఎందుకు ఈ ప్రకారమైన అధ్వాన స్థితిలో ఉన్నాము అనేటటువంటి దాన్ని కారణం మనము మనకు అపకారం చేసేటటువంటి రాజకీయ పక్షాలకు ఏదో కారణం చొప్పున, అది కులమా లేకపోతే ఓట్లు అమ్ముకోవడమా, మరి ఇంకొకటో కారణం చొప్పున వాళ్ళనే మనం ఎంచుకోవడం అనేటటువంటిది. ఓటర్ల జాబితా ఫైనల్ పబ్లికేషన్ తర్వాత వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా సకాలంలో విచారణ పూర్తి చేసి నివేదికలు అందజేయాలని ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఒంగోలు నియోజకవర్గ బిఎల్ఓలు సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో క్లైమ్స్ విచారణ చేయాల్సిన దరఖాస్తులు చాలా ఉన్నాయని వాటిని త్వరగా విచారించాలన్నారు. ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఉందని 2-3 రోజుల్లో వెబ్సైట్ ముగిసే అవకాశం ఉందని, ఈ లోపు చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని ఆర్టీఓ అన్నారు. జిల్లాలో ఒంగోలు నియోజకవర్గంలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే పని అవుతుందన్నారు. ఫైనల్ పబ్లికేషన్ తర్వాత వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తు చేసిన అభ్యర్థి ఉంటేనే ఆ దరఖాస్తు అనుమతించాలన్నారు. బిఎల్ఓల వారీగా పెండింగ్ పై సమీక్షించారు. సమావేశంలో సీప్ జిల్లా సమన్వయకర్తలు బి రవి, జ్యోతి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఏం పని చేస్తున్నారయ్యా? అంతా చేస్తూ 2400 పేర్లు, అంతకంటే ఎక్కువ కూడా లేదు. కొంచెం చేసేది ఏదో జాగ్రత్తగా చేయండి. లాస్ట్లో మాట అనిపించుకోవడం ఎందుకు? నాకు ఇప్పుడు కంప్లీట్ చేయండి. ఇలా ఇచ్చేసామని, ఇవ్వలేదని, సంతకాలు లేవు కాబట్టి నేను తీసుకోలేదని, ఇదే పద్ధతిని అందరూ కలిసి పనిచేస్తూ ఉంది. సంతకాలు లేకపోతే, లిస్ట్ లేకపోతే అతను ఎలా తీసుకుంటాడు? సూపర్వైజర్ ఏది పడితే తీసుకోవడానికి తన అక్కర్లేదు కదా. అది ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్తుంది. ఈ పని బాగానే ఉంది. కలెక్టరేట్లో స్క్రూటినీలో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక క్లెయిమ్ అప్రూవ్ చేయడానికి దాదాపు 10 ప్రశ్నలు పడుతున్నాయి. ఇక్కడ అప్రూవ్ అయిపోయినాక మళ్ళీ కలెక్టర్ గారు సంతకం అయినాక నోటిఫైలు పెట్టి సెక్షన్ క్లార్క్, సూపరింటెండెంట్, డిఆర్ఓ గారు, జేసీ గారు, కలెక్టర్ గారు అయినా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాక అక్కడ అప్రూవ్ అయ్యి వస్తేనా మనం చేయగలం. నర్సు వాళ్ళు వీళ్ళందరూ చేసుకున్నారు కానీ మనకి ఇంకా పని అవ్వట్లేదు. 187లో ఓల్డ్ ఏజ్ ఇల్లిటరేట్ పీపుల్ కూర్చోబెట్టి ఓటింగ్ మిషన్ గురించి, ఇప్పుడున్న ఫెసిలిటీ వీవీప్యాట్ గురించి, ఎథికల్ ఓటింగ్ గురించి, 100% పార్టిసిపేషన్ గురించి అవి చెప్పడం, అవి మాకు ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బూత్ లెవెల్ అవేర్నెస్ ఫామ్ చేశారా లేదనేటువంటి క్వశ్చన్ చేసిన తర్వాత యాక్టివ్గా ఉన్నాయా, రెగ్యులర్ మీటింగ్స్ జరుగుతున్నటువంటిది. ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మనం మీటింగ్స్ కనెక్ట్ చేయాలి ఉన్న టైంని బట్టి. జనరల్ ఈవినింగ్ టైంలో వాళ్ళు ఇచ్చిన టైం కూడా ఎలక్షన్ కమిషన్ ఆల్సిన ఈవినింగ్ 2 to 4 ఆ ఈవినింగ్ టైంలో కండక్ట్ చేయమన్నారు. మీరు ఆ మీ బూత్ లెవెల్లో కొద్దిగా కాంట్రవర్సీ లేకుండా పొలిటికల్గా ఉన్న వాళ్ళని నోటల్ పీపుల్ని ఐడెంటిఫై చేసి మీరు అక్కడ మీటింగ్ లాగా తటస్థుల్ని ఐడెంటిఫై చేసి పెట్టండి. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని లింగారెడ్డి అపార్ట్మెంట్ దగ్గర ఆవుల వెంకటేశ్వరరెడ్డి, ఆవుల శ్రీనివాసరెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన మయూకా స్పోర్ట్స్ అకాడమీని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బౌలింగ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున, చీరాల శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి, అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి మాట్లాడుతూ క్రీడల పట్ల యువత మక్కువ పెంచుకుంటున్నారని, ఒంగోలు నగరంలో ఇలాంటి స్పోర్ట్స్ అకాడమీలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్పోర్ట్స్ అకాడమీలో తర్ఫీదు పొందిన యువతీ యువకులు రాష్ట్రం గర్వించే విధంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. స్పోర్ట్స్ అకాడమీలో నిర్మించిన ఆవుల వెంకటేశ్వరరెడ్డి, ఆవుల శ్రీనివాసరెడ్డి అభినందనీయులని అన్నారు. స్పోర్ట్స్ అకాడమీని యువనేత వాలేని ప్రణీత్ రెడ్డి సందర్శించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతనోతులపాడు మండల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, కత్తినేని శ్రీనివాసరెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, కార్పొరేటర్ గోడి లక్ష్మీ కోటేశ్వరమ్మ, క్రికెట్ అసోసియేషన్ అడ్రస్ కమిటీ మాజీ సభ్యులు భక్తుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎవరు పూలు చల్లుతాను అది పెద్దది ఈరోజు మన ఒంగోలు పట్టణంలో మయూకా స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి అకాడమీలు రాబోయే కాలంలో చాలా డెవలప్ అవుతాయని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ఒంగోలు పట్టణంలో ప్రప్రథమంగా పెట్టిన అకాడమీ ఇది ఎంతోమంది పిల్లల భవిష్యత్తుని ఇక్కడ సరిదిద్దుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విధంగా చెప్పాలంటే భవిష్యత్తుతో పాటు ఒక బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఈ అకాడమీ చాలా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ విషయంలో జగనన్న అదేవిధంగా స్పోర్ట్స్ విషయంలో కూడా మనం చూసినట్టయితే గతంలో జగనన్న ఆడుదాం అందరని ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో మూలన ఉన్న పిల్లలను కూడా బయటికి తీసి ఈ రోజున వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చూస్తూ ఉంటే ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఆనిముత్యాలని జగన్మోహన్ రెడ్డి గారు వెలికి తీస్తారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అకాడమీని క్రికెట్ అకాడమీని ప్రారంభించటం, దీంట్లో ఎంతో చక్కగా చేశారు ఈ అకాడమీని. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న స్టూడెంట్స్ క్రికెట్ ప్లేయర్స్ మొత్తం ఈ అకాడమీకి వచ్చి ఈ అకాడమీలో మంచి కోచ్లు ఉన్నారు. ఆ కోచ్ల ద్వారా తర్ఫీదయ్యి నేషనల్ లెవెల్కి ఇంటర్నేషనల్ లెవెల్కి ఇండియాకి ఆడే విధంగా కూడా తీర్చిదిద్దే విధంగా మంచి మంచి కోచ్లు ఉన్నారు. మీరందరూ ఉపయోగించుకోండి. రాబోయే కాలంలో స్పోర్ట్స్ మీద ఎక్కువ మన ఆడుతా ఆంధ్ర అనే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ప్రతి ఒక్కరిని ప్రతిభను బయటికి తీస్తున్నారు. దాంట్లో భాగంగానే మన కత్తిసీను శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ అకాడమీని వాళ్ళు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను అంత బయటికి తీసి వాళ్ళక మంచి స్పోర్ట్స్ మ్యాన్గా తయారు చేసే విధంగా తీసుకొని వచ్చినందుకు వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతూ ఈరోజు మన పార్లమెంట్ పరిధిలో మయూకా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇక్కడ ఈ మనం ప్రస్తుత సమాజంలో క్రికెట్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎక్కువ మంది క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడేదానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మన పరిసరాల్లో ఒక అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కువ మందికి తర్ఫీదు ఇచ్చి మంచి మంచి స్పోర్ట్స్ మెన్ని తయారు చేసేదానికి వాళ్ళు సొంత డబ్బులతోటి ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ పరిసరాల్లో ఎక్కువ మందిని మంచి స్పోర్ట్స్ మెన్లని తయారు చేయాలని స్టేట్ లెవెల్లో, రంజీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు పాల్గొనే విధంగా తర్ఫీదు ఇచ్చి మన పార్లమెంట్కి మంచి పేరు తీసుకురావాలని, పార్లమెంట్లో ప్రకాశం జిల్లాలో మంచి పేరు తీసుకురావాలని మయూకా స్పోర్ట్స్ అసోసియేషన్ వారిని కోరుకుంటూ
మెప్మాలో జరిగిన అవినీతి కుంభకోణంలో బాధ్యులైన వారిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకున్నారని మెప్మా పీడీ రవికుమార్ తెలిపారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో మెప్మాలో అవినీతి జరిగిందని, బినామీ గ్రూపుల ద్వారా నగదును బ్యాంకు నుంచి పొందారని కథనాలు వచ్చాయని ఆయన అన్నారు. ఆ కథనాల ఆధారంగా సిబ్బంది చేత నివేదికగా తెప్పించుకొని పరిశీలించి జిల్లా కలెక్టర్కు మెప్మా మిషన్ ఎండీకి నివేదికలు పంపామని, 5 ఆర్పీలను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని పీడీ తెలిపారు. ఉత్తర్వులను సంబంధిత సిబ్బందికి అందజేయడం జరిగిందన్నారు. ఒక బ్యాంకులో ఉన్న గ్రూప్ సభ్యులు కొందరిని మరో బ్యాంకుకు మరల్చి పొదుపు సంఘాల ఏర్పాటు పేరుతో రుణాలు పొందారని, అలాంటి వారిపై విచారణ జరపడంతో జరిగిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, అందువలన పై అధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అంటే స్వయం సహాయక సంఘాలని బోగస్ గ్రూపులుగా పెట్టి రుణాలు తీసుకున్న దానిపైన మనము ఒక విచారణ అనేటువంటిది చేయడం జరిగింది. ఆ విచారణ నివేదికని గౌరవ కలెక్టర్ గారికి మన మెప్మా ఎండీ గారికి పంపించినప్పుడు కలెక్టర్ గారు వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వమంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఎండీ గారు అయితే ఒక 5 ఆర్పీలని, 2 సిఎల్ఆర్పీలని తొలగించే విధంగా ఉత్తర్వులు, అట్లాగే సిఎంఎంకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది గౌరవ కలెక్టర్ గారు అయితే ఇంకా కూడా మరి 3 సభ్యులతోటి అంటే టిపిడి, డిఆర్డి, ఎల్డిఎం, డిఎం సివిల్ సప్లైస్ వారితో విచారణకి ఆదేశించున్నారు. వారు కూడా సిబ్బందిని మరి అలాగే ఈ కార్యాలయంలో ఉండేటువంటి వారిని, నన్ను అందరూ కూడా వాళ్ళు విచారించారు. వివిధ బ్యాంకులకు సంబంధించి రుణాలు ఇప్పించిన డేటా కూడా తీసుకున్నారు. ఆ డేటాకు సంబంధించి కూడా పరిశీలన చేసి బ్యాంకర్తో కూడా సంప్రదించి వారు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఇది తీసుకున్నటువంటి చర్యలు అయితే ఈ విధంగా 5 ఆర్పీలని, 2 సిఎల్ఆర్పీని తొలగించి సిఎంఎంకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా యాజ్ ఏ పీడీగా నేను చెప్పేది ఏంటంటే, మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోనే 4500 గ్రూపుల దాకా ఉన్నాయి. మరి 36 బ్యాంకులు ఉన్నాయి, బ్రాంచ్లు. సో ఇవన్నీ కూడా రుణాలు తీసుకునే క్రమంలో మరి ఏ రోజు కూడా గ్రూపుల నుంచి కానీ బ్యాంకర్ నుంచి కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నటువంటివి రాలేదు. సభ్యులు చక్కగా రుణాలు తీసుకోవడం తిరిగి కట్టుకుంటున్నారు. ఎక్కడైనా కట్టలేదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు సభ్యుల్ని, ఆ సిబ్బందిని, ఆర్పీని కానీ, సిఓల్ని, సిఎంఎంని సమీక్షించి వాటిని తిరిగి కట్టే విధంగా మనం రొటీన్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా చర్యలు తీసుకుంటూ ఉంటాం. మరి ఎప్పుడైతే ఈ పేపర్లు వచ్చిందో దీని మీద కొంచెం డెప్త్గా వెళ్ళి విచారణ చేసిన తర్వాత మరి ప్రొసీజర్ ల్యాబ్స్ ఇలా ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు గ్రూపులు తీసుకొచ్చినప్పుడు సభ్యుల్ని మరి మార్చినప్పుడు ఒకవేళ అక్కడ నుంచి అక్కడికి వచ్చినప్పుడు కొంతమంది పాత వారిని తీసి కొత్త వారిని పెట్టి ఇట్లాంటి చేయాల్సిన ప్రొసీజర్ ప్రకారంగా చేసుకోకపోవటం, వాటిని మరి ఆన్లైన్లో ఎక్కించడానికి ఆ రోజు ఆన్లైన్ పనిచేయలేదు అనేది అట్లా అది లేకపోవటం, అట్లాగే రుణాలకి సిఫార్సు చేసేటువంటి వారు కూడా సక్రమంగా మరి ఆర్పీ కానీ, సిఓ కానీ ఎవరు వాటిని ఆ బ్యాంకుకి ప్రమోట్ చేయాలి అనేటువంటి ప్రతిపాదించాలనేటువంటి ఇవన్నీ కూడా ప్రొసీజరల్గా తప్పులు ఉండటాన్ని గుర్తించిన తర్వాత వాళ్ళ మీద ఈ నివేదిక ఇచ్చిన దాని మీద ఈ చర్యలు ఎండీ గారు తీసుకొని ఉన్నారు. కాబట్టి మరి మెప్మాలో ఇంకా కూడా ఇలాంటి ఏవో మాత్రం జరగటానికి వీలు లేకుండా ఇప్పుడు వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో మరింత క్షుణ్ణంగా కూడా ఈ యొక్క రుణాల మంజూరీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, చెల్లింపులు తీసుకోవాల్సిన చర్యలు కానీ తీసుకోవడానికి మేము చర్యలు చేపట్టడం జరిగింది. ఇలాంటి పునరావృతం కాకుండా తీసుకునేదానికి జాగ్రత్తలు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని ప్రకాశం జిల్లా దోర్నాల వాసి గురువాబాబు అన్నారు. త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అవగాహన కార్యక్రమం నిర్వహించి నేడు ఒంగోలు నగరంలో ఓటు వినియోగంపై అవగాహన చేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నాది ప్రాపర్ వచ్చేసి దోర్నాల దగ్గర అండి. గురువాబాబు అండి. ఇది ఓటింగ్ అవేర్నెస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇది ఒక కమర్షియల్ అయిపోయింది. అంటే నేను సక్రమంగా వినియోగించుకుంటే బాగానే ఉంటుంది. సక్రమంగా వినియోగించుకున్న వాళ్ళకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు నోటుకు మనం నోటుకు అమ్ముడుపోతే మనం ఏమైందంటే వాళ్ళ వాల్యూ వేరు. మనం ఏదైనా సమస్య గురించి వాళ్ళ దగ్గర తీసిపోయినా కానీ వాళ్ళు స్పందించరు. ఎందుకంటే ఇవి గతంలో జరుగుతున్నాయి, ప్రస్తుతం కూడా జరిగే అవకాశాలు జరుగుతూ ఉన్నాయి, రాబోయే భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విధి విధానాలను మార్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాను. నేను మామూలుగా చెప్పాలంటే ఇది కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా చేపట్టానండి. అయిపోయింది.
ఇక కొంచెం రెస్ట్ తీసుకొని కొన్ని కారణాల వల్ల రెస్ట్ తీసుకొని ఇవాళ ఒంగోలులో మొదలుపెట్టామండి. దాదాపుగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా నాకు 45 నుండి 50 రోజుల పైన పట్టిందండి. నడుచుకుంటూ వెళ్ళాను. కొందరు వ్యక్తుల సహాయంతో కూడా లిఫ్ట్ అడుకుంటూ సహాయం చేశాను. అంటే ఇప్పుడు రాజకీయంలో ఓటు హక్కు అనేది ప్రధానమైనది, కీలక పాత్ర పోషించేది కేవలం ఓటు హక్కు అని నా అభిప్రాయం. కాబట్టి దీన్ని మనం ఓటుకు నోటు అనే విధానాన్ని ఆపితే ఆల్మోస్ట్ అన్ని విధాలుగా మన సమాజంలో అన్ని సక్రమంగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా మంచి విధి విధానాలు అనేది అమలయ్యే అవకాశాలు ఉంటాయి నా అభిప్రాయం. దాదాపుగా చాలామంది స్పందించారండి. విద్యార్థులు, జ్ఞానులు, బుద్ధివంతులు, కార్మికులు కానీ కర్షకులు కానీ చాలా రకాలుగా ఇలా క్వశ్చన్ చేయడము, ఏ విధంగా అయితే బాగుంటుంది, నాకు తెలియని అడిగి తెలుసుకోవడము, వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడము, ఇలా కొన్ని రకాలుగా జరిగిపోయింది. అది గతంలో ఉద్యోగాలు చేశానండి, చదువుకున్నాను, గతంలో ఉద్యోగాలు చేశాను. ఆర్థికంగా అంటే ఓన్ ఇంట్రెస్ట్ వర్క్ చేసుకోవడం, ముందుకు కొనసాగడం. నా పేరు గురువు బాబు అండి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. దేహంలో ఆరోగ్యం, మనసులో ఆనందం, ఈ రెండు ఉన్న వారిదే అసలైన గొప్ప జీవితం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.